హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఎన్ఎండిసి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. సో ఎనీ ఐటీఐ చేస్తే చాలు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇది మనకి వేరియస్ సెక్టర్స్లో ఉన్నాయి ఇందులో. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 03/2025, కెరండల్ కాంప్లెక్స్, బచేలి కాంప్లెక్స్ అండ్ డనామ్లై కాంప్లెక్స్. సో ఇందులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హైదరాబాద్ ఇది. సో జాబ్ అయితే మాత్రం మీకు కర్ణాటకలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఉండొచ్చు. సో శాలరీస్ అయితే బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే మంచి అవకాశం ఇది. సో అక్కడ క్వార్టర్సెస్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. అండ్ ఇందులో ఫస్ట్ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. కెరండల్ కాంప్లెక్స్ వచ్చేసరికి 86 వేకెన్సీస్ ఉన్నాయి. బచేలి కాంప్లెక్స్కి 38. అండ్ నెక్స్ట్ డానిమలై కాంప్లెక్స్కి వచ్చేసరికి 27 ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రీషియన్, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేస్తే చాలు 49, 56, 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఐటీఐ వెల్డర్, ఫిట్టర్, మిషనిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ ఇవి చేసిన వాళ్ళైతే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనీ, ఇది ఐటీఐ విత్ బ్లాస్టర్ ట్రైనింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు, కాకపోతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇండస్ట్రియల్ ఆర్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంకా ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 years డిప్లొమా ఉంటే చాలు ఎలక్ట్రానిక్స్ మీద. ఇంకా మెకానిక్ డిప్లొమా మెకానిక్ ఉండి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3కి వచ్చేసరికి. ఇంకా హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3కి వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఉండి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇంకా ఎంసీఓ గ్రేడ్ 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్యూసీఏ గ్రేడ్ 3 బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాంపిలింగ్ మీద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా రిజర్వేషన్ ప్రకారంగా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, యూఆర్కి ఎన్ని అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ 3 చోట్ల కూడా. కాకపోతే ఇందులో మీరు ఒక్కదానికి అప్లై చేయడానికి అవుతుంది, వేరియస్ జాబ్స్కి అప్లై చేయడానికి అవ్వదు. ఇంకా శాలరీస్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్కి ఈ ఫస్ట్ 1.5 year మీకు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత పర్మనెంట్ అనేది వస్తుంది. అండ్ ఫీల్డ్ అటెండెంట్ 18,100 బేసిక్ అనేది ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాత. దాంతోపాటు డిఏ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ 30 years వరకు ఇచ్చారు. ప్లస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ యాజ్ యూజువల్గా ఉంటాయి. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years. కట్ ఆఫ్ డేట్ 14/6/2025. సో ఇవి బేసిక్ పే. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేస్తే సరిపోతుంది. మీకు 25/5/2025 10 o'clockకి ఇది స్టార్ట్ అవుతుంది. సో మీరు చూసుకొని అప్లై అయితే చేయండి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం, మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే దీనికి nmdc@jobapply.in దీనికి మెయిల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 150 rupees ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు. టు బి పెయిడ్ ఆల్ క్యాండిడేట్స్. అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మ్యాన్ categories and departmental candidates applying for the post through online or exception.
సో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పేమెంట్ అనేది మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ ఏ విధంగా పే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అనేది అవ్వదు. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, మిడిల్ పాస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అయితే. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఆ సర్టిఫికేట్ అనమాట. అండ్ ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీ అనేది ఫిల్ చేయాలి. మీరు అది మీ దగ్గర ఉంచుకోవాలి. అది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇంటర్వ్యూలో, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అది యూజ్ అవుతుంది. ఇంకా కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డ్స్ ఏవైనా సరే ఇంకన్నీ కూడా మీ మెయిల్కే వస్తాయి. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ కానీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సెలక్షన్ చూద్దాం. ఫస్ట్ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఫీల్డ్ అటెండెంట్కి. రిమైనింగ్ అన్నిటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒక్క ఫీల్డ్ అటెండెంట్కి మాత్రం ఓఎంఆర్ టెస్ట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ అన్నిటికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ పేపర్. అండ్ ఫీల్డ్ అటెండెంట్కి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 70 మార్క్స్కి ఇస్తారు. న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్క్స్కి ఇస్తారు. రిమైనింగ్ అన్నీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి 30 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 మార్క్స్కి ఇస్తారు. అండ్ నెక్స్ట్ రేషియో 1:3 రేషియోలో సెకండ్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారు. అవి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది, లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ మీకు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు అన్నీ చూసుకొని అప్లై అయితే చేయండి. సో ఫైనల్గా వచ్చేసరికి కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే మరోసారి మనం డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి ఇది ఎన్ఎండిసి, ఇది హైదరాబాద్ ఆఫీస్ అయితే హైదరాబాద్, జాబ్ అయితే కర్ణాటకలో కానీ, కేరళలో కానీ ఉంటాయి, ఛత్తీస్గఢ్లో కానీ ఉంటాయి. సో దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 150 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్, 33 ఇయర్స్ వరకు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీస్ కూడా మంచి శాలరీస్ ఇది. సో పేపర్స్ ఎగ్జామ్స్ అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అదే ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఓన్లీ ఐటీఐ పాస్ అనేది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే రన్నింగ్ అలాంటివి పెడుతూ ఉంటారు. ఓకే, ఇది నోటిఫికేషన్. సో నెక్స్ట్ ఈ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇవన్నిటికీ కూడా మనం టెలిగ్రామ్లో మోడల్ పేపర్స్ పెడుతూ ఉంటాను. ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.